హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ పరమేష్. వెల్కమ్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేనైతే వాళ్ళ నల్లపాడు మండీకి వచ్చాను. ఇదిగోండి ఎక్కడే చూశారు కదా. లోనకి వెళ్దాం, చూపిస్తాను. మొహరం పండగ అయితే దగ్గరలో ఉంది కాబట్టి పీర్ల పండగ బానే ఉండిద్ది సేల్స్ అనేది. వెళ్ళి లోనకి వెళ్ళి అయితే చూపిస్తాను, చూద్దాం. పోదాం పదండి. లోనకైతే వెళ్తున్నాను. తీసుకెళ్లే వాళ్ళు కొనుక్కొని తీసుకెళ్తున్నారు అనమాట. ఇలాగా పోతులు కానీ, మేకపోతులు కానీ, పొట్టేళ్ళు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ అన్నీ ఉంటాయి అన్న. కొంచెం నాయిస్ ఉండిద్ది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అన్న. మరి మనం లైవ్ ఉన్నది ఉన్నట్టు తీస్తున్నాం కదా, ఎడిటింగ్ అలాగేం లేదు. అందుకని కొంచెం నాయిస్ అనేది ఉంటుంది. కాకపోతే కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని చూడండి అన్న. ఎవరైతే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేలింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఎవరన్నా అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు, బాగానే ఉంటుంది. ఒక లోనికి వెళ్తున్నాను, చూపిస్తాను చూడండి. ఇలా బండికి ఇలా చేపించుకొని బాడీ ఇలాగ వీటిలో తీసుకొస్తారన్న. బాగానే ఉంటుంది. బాగా సౌండ్ వినిపిస్తుంది కదా మీకు. గొర్రెలు కానీ, పొట్టేళ్ళు కానీ అలాగ ఉంటాయి అన్న. పిల్లలు ఉంటాయి, పొట్టేళ్ళు పిల్లలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. చూడండి ఇవ్వండి. ఇవాళ అయితే కిక్కిరిసిపోయారు జనం. పీర్ల పండుగ దగ్గర ఉంది. మొహరం ఘాటాన చాలా మంది వచ్చారు. మొహరం పండగ ఘాటాన చూడండి ఎంతమంది జనం. చూడండి కిరిసిపోయారనమాట జనం వచ్చేసేసి. మామూలుగా కాదు. మీరే చూడండి, రేట్లు అడగటానికి కూడా కుదరలేదు. అంత నాయిస్, అంత గోలగోలగా ఉంది. చూడండి జనం ఏమాత్రం ఉన్నారు. ఒకటి కొన్నారా? ఏ ఊరి నుంచి వచ్చారన్నా? లేమల నుంచి వచ్చారు. ఒక పోతు పిల్లలు తీసుకున్నారు, పొట్టేలు పిల్ల. ఇంకా ఏమైనా తీసుకుంటారా? ఇంకా తీసుకుంటారేమన్నా? ఒకటి సరిపోయింది. అదే అంటే ఇది మేపుకొని పండగ అలాగా మేపుకొని మళ్ళీ తర్వాత అమ్ముతారు. కొంచెం పెరిగాక అమ్ముతారు. ఓకే ఓకే అన్న. అందరూ ఎవరు? మీరెవరు అన్న? అందరూ ఆ ఊరే, లేమల్లే. మీరు లేమల్లే, ఈ అన్నోళ్ళు కూడా లేమల్లే. అది ఓకే. నేను అమ్మటానికి తెచ్చారా, కొన్నారా? కొన్నారు. ఎంత కొన్నారు తాత? జత 18,000. మేపుకుంటానుక లేకపోతే మళ్ళీ అమ్ముతారా? మేపుకొని కొంచెం పెరిగాక అమ్ముతారు. ఇదిగోండి మాచర్ల బ్రీడు, ఒరిజినల్ మాచర్ల. అది ఏ ఊరి నుంచి వచ్చారు తాత? ఏ ఊరు మీది? అబ్బూరు నుంచి వచ్చారు. ఇంకా కొంటారేమన్నా? ఇంకా చాలు. అదేలే. సరే తాత అయితే. ఇందాలు అడగడం మర్చిపోయి ఎంతకు కొన్నారు మీరు? ఎంతకు కొన్నారు? 10,000కు కొన్నారు. మాచర్ల బ్రీడ్. ఇదిగోండి ఇవైతే చూడండి పెద్ద పొట్టేళ్ళు. ఇవి ఏమాత్రం చదువుతున్నారో అడుగుదాము. వాళ్ళు మంచి బేరం టైంలో ఉన్నారనమాట. మనం రేట్లు అడగటానికి ఇప్పుడైతే కుదరదు. కాకపోతే చూసి మెల్లంగా అడిగి మీకు తెలుసుకొని చెబుతా ముందు. ఫస్ట్ అయితే చూడండి ఎన్ని రకాలు ఎలాగొచ్చినాయి అనేది. దేనికది వాళ్ళు ఇలా కట్టుకుంటారన్నమాట. లేదంటే అన్నీ కలిసిపోతాయని ఇలా వీళ్ళు తెచ్చుకొని అడ్డంగా తడిగ టైపు ఇలా ఈ కట్టుకుంటారన్నమాట. కొన్ని చాట్ల తడిగులు, కొన్ని చాట్ల ఇనపై కూడా వాళ్ళ మందకి చుట్టూతో ఇలా పెట్టుకుంటారు.
అది ఎంత చదువుతున్నారు ఈ పొట్టేళ్ళు? తెలీదు మీ కాదా? ఎంత చెప్పారన్న జత పొట్టేళ్ళు? జత 65,000. ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు? బెల్లంకొండ మీది. జత 65,000. ఫైనల్ ఎంత అయితే అమ్ముదామని? 55,000 అయితే ఫైనల్ అమ్మేస్తారు. అది అవి మీ అన్న పక్కన ఎంత ఈ జత? 13,000. జత 13,000. మనం చూడండి, జత 13,000 ఇవి వచ్చేసేసి బాబాయ్ గారు చెప్పారు. అది 55,000 అయితే ఇస్తా అన్నారు ఈ రైతు గారు వచ్చేసేసి జత. ఈరయ్య గారు పేరు వచ్చేసి అది పెద్ద పొట్టేళ్ళు ఏమో 55,000 అయితే ఇస్తా ఉన్నారు. 65,000 చెప్పారు. ఇదైతే జత 13,000 అన్నారు. ఎంత చదువుతున్నారు అన్న? ఎంత చదువుతున్నారు? ఎవరి జత 26,000. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని? 24 అయితే ఇద్దామని జత పొట్టేళ్ళు వచ్చేసి. ఎవరన్నా మీది అసలు? పెద్దపాలెం నుంచి వచ్చారండి రైతు గారు. రైతు వచ్చేసేసి పెద్దపాలెం నుంచి వచ్చారు. 26,000 చెప్పారు జత. 24,000 అయితే ఫైనల్ ఇద్దాం అంటున్నారు. వచ్చి చూసి మాట్లాడుకోవచ్చు. ప్రతి వారం అనేది ఉంటుంది ఆడ నల్లపాడు మండి. ఇదిగోండి చూడండి, కట్ట కలిపి జత 24,000 అయితే ఇద్దాం అంటున్నారు. ఎంత చెప్పారు ఈ జత? 15,000 చెప్పి 13,700 ఇచ్చారు. అయిపోయింది బేరం. ఎంత చెప్పారు చెప్పడం? 15,000 చెప్పారు. 13,500కి ఇచ్చారు. 13,700కి ఇచ్చారు. ఇది వచ్చేసేసి జత పొట్టేళ్ళు 13,700కి అమ్ముడిపోయినాయి అండి. అది ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? కొర్రపాడు నుంచి వచ్చారు. ఇంకో జత కాడికి వచ్చి ఇంకో మంద కాడికి. ఎంత చెప్పారన్న జత? 20,000. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని? ఎంత? 16,500 అడుగుతున్నారు. 18,000-19,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు మీరు. అది ఇవన్న వీళ్ళే చెప్పింది. ఎవరు వీళ్ళయ్యే? ఈ అన్న వచ్చేసేసి 16,500 అడిగారు అన్నారు. 18-19 ఆ మధ్యలో అయితే ఇద్దాం అంటున్నారు. చవతం 20,000 చెప్పారు. ఇంకెలా ఉంటే నల్లపాడు మండీల రేట్లు వచ్చి మీరైతే వచ్చి చూసి బేరం ఆడుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఏ ఊరన్నా మీది? వచ్చేసి ఎక్కడి నుంచి తెచ్చారు? ఇంగిచర్ల కోసూరు సైడు, అచ్చంపేట కోసూరు సైడు. మీకు ఇంకా ఉన్నాయి అన్న? ఇవే అమ్మేశారు. ఇంకా ఈ మట్టికి ఉన్నాయి. ఓకే, 20,000 చదువుతున్నారు జత. 16,500కి అడిగారు. 18-19 ఆ మధ్యలో అయితే ఇద్దామన్నారు. జత అని చెప్పారన్న? 15,500 చెప్పారు. ఎంత అయితే ఫైనల్ ఇద్దామని? 13,500 ఇద్దామని జత వచ్చేసేసి. ఎవరన్న? ఎవరి నుంచి వచ్చారు మీరు? నందిగాం నుంచి వచ్చారు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి. జత 13,500కి అయితే ఇద్దామంటున్నారు ఈ రైతు గారు వచ్చేసేసి. ఇదిగోండి తీపిస్తున్నా చూడండి. నందిగాం నుంచి వచ్చారండి. డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ అన్న. చదువుతా ఉంది.
రకరకాల సైజులు ఉన్నాయి, చూసి తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ కట్ట 13.5 అయితే ఫైనల్ ఇద్దామన్నారు. బేరాలని అడుగుతున్నారండి, సాగుతూ ఉన్నాయి. చూసి రేట్లు అనేది చెప్పిన దాన్ని బట్టి అడిగి తీద్దాము. వీడియో లాంగ్ అయినా చూడండి. కొంచెం ఏంటంటే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలి కదా, అందుకని కొంచెం లాంగ్ అవ్వచ్చు వీడియో. జనం అయితే చాలా మంది వచ్చారు కొనుక్కునే వాళ్ళు. ఎంత చదువుతున్నారు జత? జత అని చెప్పారు దాదా, ఎంత చెప్పారు జత? జత అని చెప్పారు. ఎంత అయితే ఇద్దామని ఎంత చెప్పారు? ఎంత చెప్పారు? ఎంత అయితే ఇద్దామని యూట్యూబ్ వీడియోలే 25,000 చదువుతున్నారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని అడిగిన వాళ్ళ దాన్ని బట్టి 1000 అటు ఇటు ఇస్తా ఉన్నారులే. ఈయన రైతు వచ్చేసేసి ఈయనండి. నల్లపాడ మండీలో అయితే ఇలాగుంటాయి. 1000 అటు ఇటుగా 25,000 చెప్పారు. వచ్చి బేరం ఆడుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు. జత 25,000 చెప్పారు. 1000, 2000 అటు ఇటులు అయితే ఇచ్చేద్దామన్నారు. అది ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారో చిన్నవాటి కాంచి పెద్దవాటి దాకా అన్నీ ఉంటాయి. ఈ రైతు గారు అయితే పిడుగురాల నుంచి వచ్చారు. జత 23,000 చెప్పారు. కొంచెం 1000 అటు ఇటుగా ఇద్దామని చెప్పారు. ఇదిగోండి అన్నయ్య అయితే 2 తీసుకొచ్చాడు అనమాట. 2 తెచ్చాడు. ఎంత చదువుతున్నారన్న జత? జత 16,000. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని? 15,000 అయితే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు. అది మీరేమన్నా పెంచుతారన్న ఇంటికాడ? ఇంటి దగ్గర 2 పెంచింది అంటే తీసుకెళ్ళి పెంచుకొని తెచ్చి అమ్ముతూ ఉంటారు మీరు. ఫైనల్ 15,000 అయితే ఇస్తారు జత. మాచర్ల బ్రీడు చూడండి. పొట్టేళ్ళు అనమాట. ఈ పొట్టేలు పిల్లలు కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. నల్లపాడ మండీలు అయితే ఈ రకంగా ఉంటాయి అన్నమాట. విడిగా 1, 2 తెచ్చి అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. 3 ఉన్నాయా? 2? ఆ 2 ఈ 2 ఇది అమ్మేది కాదు, విడిగా తెచ్చి. ఎంత చెప్పారు జత? జత 10,000. ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? 20 కాసుకొని అంటున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? తెనాల నుంచి వచ్చారు. జత 25,000 చెప్పారు. 20,000 అయితే ఇస్తామన్నారు. మీరైతే వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మీకు అనుకూలమైన రేటుకి. నల్లపాడ మండీలు అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. పొట్టేళ్ళు వచ్చేసేసి చూడండి, చూపిస్తున్నాం. ఇలాగుంటాయి. ఇతను రైతు గారు. ఈ పెద్ద పొట్టేళ్ళు ఎంత చెప్పారన్న జత? కొన్నారా? కొనుక్కున్నారు. 45,000 కొన్నారు జత. రైతులండి కొనుక్కున్నారు విడిగా వచ్చి 45,000 కొన్నారు జత. ఏ ఊరు నుంచి వచ్చారన్న? చెరుగుపల్లి నుంచి వచ్చి కొన్నారు. ఎంతకే కొంది? 45,000 కొన్నారు. ఇది వచ్చేసేసి ఇదిగోండి ఇక్కడ 5,000 కాడ కొంది. ఎక్కడ? అటు బయట అటు కొన్నారు. చెరుగుపల్లి నుంచి వచ్చారు. ఈ 2 కొన్నారు. ఇది ఒకటాను, ఇది ఒకటి. పిల్లలు కూడా కొన్నారు. ఇవి కూడా ఇవి ఎంత కొన్నారు? 8,000. మీ వాళ్ళేనా? మీరు చెరుగుపల్లేనా? చెరుగుపల్లి నుంచి వచ్చి కొన్నారు. జత 40,000. అవేమో 8,000, 8,000 కొన్నారు పిల్లలు. జత అని చెప్పారన్నా? 20,000. ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? 500, 1000 అటు ఇటుగా ఇద్దామని 20,000 కాసుకొని. ఏ ఊరు నుంచి వచ్చారన్న? పిడుగురాళ్ళ. ఈయనండి రైతు గారు వచ్చేసేసి, ఆయన రైతు. వీళ్ళయ్యా ఇవి వచ్చేసేసి పిడుగురాళ్ళ నుంచి వచ్చారు.
ఇలాగ ఉన్నాయి క్వాలిటీలు అనేసి చూడండి. పొట్టేలు పిల్లలు కొంచెం పెద్ద వేయాలి. కొన్నావా? కొనలేదు, యూట్యూబ్లోనే వీడియో. ఇదిగోండి, ఇది ఇంకొక మంద వచ్చేసేసి ఎంత చెప్పారని ఈ జత వచ్చేసి? ఈ జత వచ్చేసరికి 25.5 చెప్పినవయ్యా. 25.5 చెప్పారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దాం అనుకుంటున్నారు? ఫైనల్ 23 అయితే ఇద్దాం అనుకుంటున్నాను. 23,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. వీళ్ళే అండి రైతులు. ఇదిగోండి, ఈ క్వాలిటీలో ఉన్నాయి. ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు? మోర్జన్పాడు. ఇదిగోండి అండి, చూసారు కదా, ఇలాగుంటాయి క్వాలిటీలు. రైతు వచ్చి మీకు ఏ రేట్ అయితే సరైనది అనిపించిందో ఆ రేటు అడిగి మాట్లాడుకోవచ్చు. మీకు గనక మాట్లాడుకోవడం కుదరపోయింది అనుకో, ఇక్కడ కాయిదా వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడాలంటే మీకు అనుకూలంగా మీకు ఎంత రేటుకి కావాలో ఆ రేటుకి సరిపోని మాట్లాడతారు అనమాట, కొంచెం అటు ఇటుగా. కొన్నారా? అమ్మారా? మీరు అమ్మారు. కొన్నోళ్ళు ఎవరండి? మీరా? ఎంతకు కొన్నారండి జత ఎంతకు కొన్నారు? 18,000కు కొన్నారు. అమ్మిన వాళ్ళు మీరండి? మీరు అమ్మారు. మోర్జంపాడు నుంచి వచ్చారు. మోర్జంపాడు మీది ఎవరు అన్న? నరసరావుపేట పక్కన మొలకలూరు. ఆ ఊరి నుంచి వచ్చి కొన్నారు. జత 18,000కు కొన్నారు. ఆ వీడియో వచ్చింది యూట్యూబ్లో. అటు ఉన్నాయి ఆ మంద అనమాట. అటు ఉన్నాయిలే, తీసుకొచ్చి ఇంక ఇందులో వేస్తున్నారు, లోనకి ఎక్కెత్తున్నారు. ఇదే గత 18,000 కాడికి అవి ఎక్కించారు. ఈ వేరే వాళ్ళ మంద అడుగుదాము. కొంతమంది రేట్లు చెబుతున్నారు, కొంతమంది చవట్ల. అనుకూలంగా ఏమాత్రం ఉంటుందో అరౌండ్ కాసుకొని సుమారుగా ఏ రేట్లు ఉంటాయని అంచనా వేసుకొని కొనుక్కునేవాళ్ళు. సరేనా ఫ్రెండ్స్? ఎంత చదువుతున్నారు ఈ జత వచ్చేసేసి? 30,000 చదువుతున్నారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని? ఫైనల్ కొంచెం అటు ఇటు చెప్పండి, మీ అనుకూలంగా ఏ రేట్ అయితే పర్లేదని. 30,000 చెప్పారు. ఇంకా ఎంతకి ఇద్దామంటే ఏం చెప్పట్లేదు. మీరు వచ్చి ఇంకా మీ అనుకూలమైన రేటు బేరం ఆడుకొని తీసుకోండి. మీకు ఏ రేటు సరైందో, మీరు ఏదైతే పర్వాలేదో, దీనికి ఎంత పెట్టచ్చో ఒక అవగాహన లెక్క వేసుకొని కొనుక్కోండి. 30,000 చెప్పారు జత వచ్చేసి. ఎంత చెప్పారన్న జత? 24,000 చెప్పారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని? ఫైనల్ 23,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఈయన అండి రైతు వచ్చేసి. ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు? నరసరావుపేట నుంచి వచ్చారు. ఇదిగోండి, రైతులు ఇలాగా మేపుకునే వాళ్ళు ఏంటంటే తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. ఇలాగా అప్పుడప్పుడు వాళ్ళ మంద పెరిగి కొంచెం ఎక్కువ అయినప్పుడు అనమాట ఇలాగా కొంచెం తెచ్చి అమ్ముతూ ఉంటారు. 23,000 అయితే ఫైనల్ ఇస్తామని చెప్పారండి. ఇవాళ అయితే చాలా వచ్చినాయి. పొట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ చాలా పొట్టేళ్ళు ఎక్కువ వచ్చినాయి అనమాట. మేకలు వాటి కన్నా, మేకపోతులు, మేకలు, గొర్రెలు వాటిలన్నిటికన్నా కూడా పొట్టేళ్ళు చాలా ఎక్కువ వచ్చినాయి. చూసి ఇంకా రేట్లు అనుకూలంగా మీకు ఏదైతే కరెక్ట్ రేటో ఆ విధంగా అడిగి మాట్లాడుకొని తీసుకోండి. ఇవైతే అడుగుదాము ఎంత చెప్పారు ఏందనేది, దాన్ని బట్టి తీసుకుందాం. ఎంత చెప్పారు తాతయ్య? మనం వీడియో తీస్తున్నాలే, మీరు కనపడతారు. ఎంత చెప్పారు? 32,000 చెప్పారు. ఫైనల్ మామూలుగా ఎంత అయితే ఇద్దామని అడిగిన దాన్ని బట్టి 32,000 చెప్పారు. అడిగిన దాన్ని బట్టి 1,000 ఇద్దామన్నారు. ఈ తాతగారు వచ్చేసేసి. ఏ ఊరి నుంచి తాత వచ్చింది? ఏ ఊరు మీది? మాసారం, నరసరావుపేట వైపు.
ఇది 32,000 చెప్పారు. ఒక 1000 అటో ఇటో మాట్లాడుకొని తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు నల్లపాటి మండీలు అయితే ఈ విధమైన హోటళ్ళు అనేవి ఉంటాయి, చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇవి ఎలా ఉంటాయి. పర్లేదులే. తాతగారి వాళ్ళే, మా అమ్మ తాతగారు వాళ్ళే. ఒకటేనా మీరు? ఒకటేనా? ఈ మామను తాతగారు వాళ్ళవి వచ్చేసేసి 32,000 చెప్పారు. ఫైనల్ కొంచెం ఒక 1000 అటు ఇటుగా ఇద్దామన్నారు. ఎంత చెప్పారన్న జత? 23,000 చెప్పారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని, కొంచెం అటు ఇటు 22,000 అయితే ఇద్దామని. ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు? మాచర్ల నుంచి వచ్చారు. మీది మాచర్లే మీ ఊరు? మాచర్ల నుంచి తెచ్చారండి, వాళ్ళ ఊరు అదే అంట. 22,000 అయితే ఫైనల్ ఇద్దాం అంటున్నారు. అది ఇలాగున్నాయి చూసుకోండి, చూసి మాట్లాడుకొని తీసుకోండి. క్వాలిటీ అయితే మాచర్ల బ్రీడ్. ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇవ్వండి కనిపిస్తున్న ఈ పెద్ద పొట్టేళ్ళు వచ్చేసేసి వాళ్ళు చెప్పటం ఎంత చెప్పారో అయితే తెలియదు కానీ 33,000 అయితే ఫైనల్ ఇస్తా ఉన్నారు. అడిగిన వాళ్ళు ఏంటంటే 28,000 దాకా అడిగారు. 28,000 దాకా. బేరం అడిగే టైంలో వాళ్ళని అడగటం బాగోదు కాబట్టి ఇంకా నేను ఎన్నదే దూరంగా ఉండి చెబుతున్నా. 28,000 దాకా అడిగారు, 33,000 చెబుతున్నారు వాళ్ళు. అది చూసారు కదా క్వాలిటీలు ఏ విధంగా అయితే ఉన్నాయో. చదువుతున్నారన్న యూట్యూబ్లో జత 30,000 ఎంత అయితే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు? 29 అయితే ఇద్దాం అనుకున్నారు. ఒక 1000 అటో ఇటుగా ఇద్దాం అనుకుంటున్నారు. హోటళ్ళు వచ్చేసి జత 30,000 చెప్పారు, 29 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? నర్సాపేట దగ్గర కొత్తపల్లి. కోతులు అయితే అంత, ఇవి కూడా అంత, ఒకటి 10,000. ఈ జత 30,000, అది ఒకటి 10,000. మేకపోతులు వచ్చేసి నేనే రైతు వచ్చేసేసి అప్పుడప్పుడు ఇంక వాళ్ళ మందలో ఇంకా పెద్ద అయినప్పుడు తెచ్చి అమ్ముతూ ఉంటారన్నమాట. $25,000 ఇది ఒకటి పోతు. ఇదిగోండి చూసారు కదా, ఇవి వచ్చేసేసాము 29,000 ఫైనల్ ఇద్దాం అన్నారు. కొంచెం అటు ఇటుగా 1000 అటు ఇటుగా వచ్చింది. వచ్చేసేసి మా బేరం జరుగుతుంది. నేను ఇన్నదాన్ని బట్టి అయితే వాళ్ళు 30,000 ఆ మధ్యలో ఇద్దామన్నారు జత. వీళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట. జత 30,000 అయితే ఇద్దామన్నారు. రేట్లు అది వాళ్ళు చెప్పిన రేటు కాదు, ఫైనల్ ఇస్తామన్న రేటు. అలా రేట్లు అనేది ఉంటాయి, ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు. ఏ రోజుకు ఏ వారంకి ఆ వారం, ఏ రోజుకి ఆ రోజు రేట్లు అనేది మారుతూ ఉంటాయి. చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు.
30,000 అన్నారు కానీ వీళ్ళు అడిగిన రేటు ఫ్రెండ్స్ 30,000 జతకి. వాళ్ళు జత 32,000 అయితే ఫైనల్ ఇద్దామన్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అడగటం 30,000కి అడిగారు జత, కాకపోతే 32,000 వాళ్ళు ఇద్దామన్నారు. ఒక్కోటి 16,000 ఇప్పుడు దాకా చూపించాను. ఇది ఓకే. ఇదిగోండి వచ్చేసేసి పొట్టేళ్ళ పిల్లలు. ఎంత చెప్పారన్న ఈ జత? 20,000 చెప్పాను జత. 20,000 చెప్పారు జత. ఎంత అయితే ఫైనల్ ఇద్దాం అనుకుంటున్నారు? 19-18 అయితే ఇద్దాం అనుకుంటున్నారు. ఏ ఊరు అన్న మీది? పిడుగురాల నుంచి వచ్చారు. అది రేట్ అయితే విన్నారు కదా మీరే. ఈ విధమైన క్వాలిటీలు అనేది ఉంటాయి. రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, మీరు బేరం ఆడుకొని తీసుకోవచ్చు. ఎవరైతే నల్లవాడి మండీకి వచ్చి తీసుకుందాం అనుకుంటున్నారో ఇలాగ ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. మాచర్ల బ్రీడ్ ఉంటాయి, ఎర్రగొడ్లు ఉంటాయి, ఎర్ర పొట్టేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇదిగోండి కొన్నవి అయితే ఎక్కించుకున్నారు, బండి వెళ్ళిపోతున్నాయి, బయటికి తీసుకెళ్తున్నారు బండి వచ్చేసేసి. ఇంకా అలాగ ఫ్రెండ్స్ అలా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. మీరు వచ్చి నల్లపాడు మండీకి వచ్చారనుకోండి, మీరు అనుకున్న రేటు కొంచెం అటు ఇటుగా వస్తాయి. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఎంత చెప్పారు? ఎంత చదువుతున్నారు? 33,000 చదువుతున్నారు. ఫైనల్ అదే అన్నారా లేకపోతే ఇంకా? వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఉంటుంది. 33,000 చెప్పడం చెప్పారు. చూసారు కదా క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయో. నల్లపాడు మండీలో వచ్చేసేసి ఇలాగ మంచి మంచి క్వాలిటీలు ఉంటాయి. వచ్చి చూసి మీరు అడిగిన దాన్ని బట్టి వస్తారు. కొంచెం అటు ఇటుగా 33,000 జత. అదే అన్న. ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? కోసూరు. అత్తనపాలెం అమ్మట కోసూరు నుంచి వచ్చారు. నేనే అండి రైతు వచ్చేసేసి తెచ్చి అమ్ముతున్నారు అనమాట. మీకు అనుకూలమైన రేటు మాట్లాడుకోవచ్చు. ఇది 33,000 జత. కొనలేదు బేరం జరుగుతుంది. అదిగోండి చూసారు కదా ఇలాగుంటాయి క్వాలిటీలు. వచ్చేసేసి 31,000 ఫైనల్ ఇస్తూ ఉన్నారు జత. అడిగే వాళ్ళు అడుగుతూ ఉన్నారు అన్నమాట రేట్లు. వాళ్ళు ఇంక బేరం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకో వాళ్ళ కాడికి వెళ్ళి అడగలేము. 31,000 నేను విన్నాను కాబట్టి మీకు వీడియోలో చదువుతున్నాను. 31,000 అంట ఫైనల్. ఎంత చెప్పారు? జత 24 అమ్మేశారు. జత 24,000 కాడికి అమ్మేశారు. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? పెద్దరెడ్డిపాలెం నరసాపేట వైపు నుంచి వచ్చారు. అది అవి అమ్మారండి జత 24,000 కాడికి. ఈ అమ్మాలి. రకరకాల రేట్లు అనేది ఉంటాయి, చూసి మాట్లాడుకోవటం. ఒక రేట్ అనేది ఫిక్స్డ్ ఏమి ఉండదు. ఈ అడుగుదాం ఎంత చెప్పారు ఎంత అని. ఎంత చెప్పారు ఈ జత? ఎంత చెప్పారు? 23,000 చెబుతున్నారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని? 22,000 అయితే ఇద్దాం అనుకుంటున్నారు జత. ఇదిగోండి రైతు ఈయన. ఏ ఊరు నుంచి వచ్చారండి? తాళపల్లి మాచర్ల దగ్గర నుంచి వచ్చారు. ఈ రైతు వచ్చేసేసి తాళపల్లి మాచర్ల దగ్గర నుంచి వచ్చారు. 22,000 అయితే ఫైనల్ ఇద్దాం అన్నారు. చూసారు కదా క్వాలిటీలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి. చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదు. రంగేసి ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా కొంచెం పక్క మందులు ఏమైనా కలిపితే గుర్తుపట్టడానికి రంగు కూడా వేసుకొని ఉన్నాయి. అది 22,000 అయితే ఫైనల్ ఇద్దామన్నారు. అది ఫ్రెండ్స్ అదండి. ఇంకా ఇలాగుంటాయి రేట్లు. ఇంకా ముందుకు వెళ్తున్నా తీద్దాం వీలైన మట్టుకి. ఇంకొంటి రేట్లు అయితే ఇంకా ఇలాగ ఉంటాయి అనమాట. వీళ్ళనైతే అడుగుదాము ఎంత చెప్పారు. ఎంత చెప్పారన్న ఈ జత?
జత 32 చెప్పి 2.5 చెప్పారు. ఫైనల్ ఎంత అయితే ఇద్దామని 31 అయితే ఇస్తారు. ఇదిగోండి ఇలాగుంటాయి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ 31 అయితే ఫైనల్ ఇద్దామన్నారు. వీళ్ళేనండి గత 31,000 ఫైనల్. ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? సత్తెనపల్లి నుంచి వచ్చారు. సత్తెనపల్లి పక్కన బట్లూరు. సత్తెనపల్లి పక్కన బట్లూరు. ఈ క్వాలిటీ ఈ వారం రేట్లు పెంచాము. అడగట్లేదా? జనం అయితే చాలా మంది వచ్చారు కానీ రేట్లు అయితే అడగట్లేదండి. మరి ఎందుకంటే హోటళ్ళు కూడా చాలా ఉండేసరికి రేట్లు అనేవి పడతల్లా, తగ్గించి అడుగుతున్నారు అడిగేవాళ్ళు. ఇలా ఉంటాయి రేట్లు అనేది, చూసి మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా రేట్లు అయితే ఈ విధంగా ఉంటాయి. నేను చెప్పాను కదా, వాళ్ళు చూపించాను కదా. ఇంకా ఇలా ఉంటాయి. ఇంకా ప్రతి చోట ఇంకా అడగాలంటే ఇంకా చాలా లాంగ్ అయిపోయింది. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది. ఇంకా చాలా ఉన్నాయి అడగాల్సినవి. ఒక రేటు అంచనా వేసుకున్నారు కదా, ఇంకా దాన్ని బట్టి అడిగి తీసుకోండి. ప్రతి మంద కాడికి వెళ్ళి అడిగితే వీడియో గంటలు దాటిపోయిద్ది అనమాట. అందుకని కొన్ని అడిగాను వరుసగా. ఇంకా ఈ విధంగా అయితే ఉంటాయి, చూశారు కదా. చూసి మాట్లాడుకొని తీసుకోండి. ఏ విధంగా ఉంటాయో ఎలాగుంటాయి రేట్లు అనేది చూసి మీకు అనుకూలమైన రేటు మాట్లాడుకొని తీసుకోండి. ఇదిగోండి ఇలాగ జనం అయితే చాలా మంది వచ్చారు. ఈ పొట్టేళ్ళు కూడా చాలా ఉన్నాయి అన్నమాట ఈ వారం వచ్చేసేసి. కానీ అడిగి మాట్లాడుకొని తీసుకోండి, మీకు అనుకూలమైన రేట్ అనేది వచ్చింది. సరే ఫ్రెండ్స్, ఓకే ఉంటాను మరి. చూస్తున్నాను డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా చూస్తూనే ఉండండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్. నేను మీ పరమేష్.